ఓం శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ స్టూడెంట్స్కి హలో ఎవ్రీవన్. నేను చెప్పాలనుకున్నాను, అందరూ చెప్పేశారు. ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. నా ఏజ్లో జరిగిందే మార్క్స్ ఇంపార్టెంట్ అవ్వదు ఎవరికి. అది ఒక ముఖం మీద ఒక మార్క్ లాంటిది ఏం కాదు, మనకి నాలెడ్జ్ ఇంపార్టెంట్. కానీ అది ఎప్పటికీ పేరెంట్స్కి అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ ఈ ఇన్స్టిట్యూట్ వల్ల అర్థమైతే చాలు. సో ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను, కానీ నా పేరెంట్స్ అట్లా కాదు. కానీ నేను స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. మార్క్స్ ఇంపార్టెంట్, నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, డాన్స్ క్లాసెస్కి వెళ్తున్నావు, పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, నీకు మంచి స్కోర్ రాకపోతే మీ నాన్నని మీ అమ్మని మీరు బాగా మాట్లాడతారు అందరితో, మీ అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడిగితే ఏం చెప్తావు, నువ్వు ఫెయిల్ అయిపోతే ఎట్లా, ఇన్ని వాళ్ళని డిస్కరేజ్ చేసే మాట చాలా మాట్లాడారంట. నాకు కూడా తెలిసిన తర్వాత ఆ విషయాలు నాకు చెప్పారు. సో అట్లాంటి వాళ్ళకి నేను ఒక మంచి మార్క్స్ తోటి నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అన్నారు ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సబ్జెక్ట్ చెప్తారు, ఈ అమ్మాయికి చదివే ఇద్దరు పిల్లలకి కాన్సన్ట్రేటెడ్గా చెప్తారు అన్నారు కదా. సేమ్ నా స్కూల్లో కూడా అట్లనే జరిగేది, అందరి స్కూల్లో అట్లనే జరుగుతుంది. సో అట్లనే జరిగేది. నాకు మార్క్స్ తక్కువ వచ్చేవి, బట్టి రాసే పిల్లలకి ఎక్కువ వచ్చేవి. అంటే ఎవరికి నాలెడ్జ్ ఉన్నట్టు, బట్టి పిల్లలకి నాలెడ్జ్ ఉన్నట్ట. సో ఆ నాలెడ్జ్ ఎప్పుడు బయటపడుతుంది? 10th ఎగ్జామ్స్ రాసిన బట్టి మైండ్లో ఏమవుతుంది, లైన్లో పూర్తిగా రాసే మధ్యలో ఏమైనా వర్డ్ మర్చిపోయారంటే మొత్తం పోతుంది. సో ఆ ప్రాబ్లం వల్లనే స్కూల్లో టాప్లో ఉండే వాళ్ళు జీపీ వచ్చేసరికి మిడిల్లో ఉంటారు, టాప్లో ఉండరు. ఎందుకంటే బట్టి పడుతున్నారు కాబట్టి. నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో నేను కూడా ప్రూవ్ చేశాను. నేను మార్క్స్ చెప్పను, ఎందుకంటే వీళ్ళందరికంటే తక్కువనే నాకు. సో నేను మార్క్స్ చెప్పాను, కాకపోతే నేనైతే ప్రూవ్ చేయగలిగి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చే పిల్లలకి నాకన్నా తక్కువ వచ్చేలాగా నేను చేశాను. అదైతే కాన్ఫిడెంట్గా ఉంది నాకు. నేను చేశాను ఆ పని. అయితే ఏది మార్క్స్ అనేది చెప్పాను, మీకు చాలా తక్కువ. సో విష్ణు గారు ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ టైం నేను ఈ ఇన్స్టిట్యూట్ని చూడడము విన్నా. నేను దీని గురించి నా స్టూడెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు. తను చెప్పేది ఇద్దరు హరిప్రియ అండ్ అమూల్య అన్నారు, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. కాకపోతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. కాకపోతే ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నారా అని నాకు తెలియదు. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా జాయిన్ అయిపోతే ఇంకా సండేస్ వచ్చి యోగా నేర్చుకుంటాను. అడిగాను కూడా నేను ఒక అమ్మాయిని, అమ్మ నేర్పిస్తారా, హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు డ్యూటీ లేదు, డ్యూటీ హాలిడేస్ ఇచ్చారు, సో నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఇప్పుడు ప్రశాంతంగా యోగా అన్నీ నేర్చుకుంటా అంటే, లేదు మేడం ఇప్పుడు నేర్పించట్లేదు, వాళ్ళు కూడా హాలిడే తీసుకున్నారు, మళ్ళీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. సో నేను అప్పటి కోసం వెయిట్ చేస్తాను, అప్పుడు స్టార్ట్ అయ్యాకనే వస్తాను. సో ఇంకో విషయం, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే అని ఎందుకు మెన్షన్ చేశారంటే, ఈ విషయం చెప్పొచ్చు చెప్పరాదు నాకు తెలియదు, కాకపోతే చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఉండేది నా దగ్గర, గవర్నమెంట్ స్కూల్లో చదివారు, ప్రైవేట్ స్కూల్లో చదివారు, ఫైనాన్షియల్ బాగాలేక గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ అయ్యాక ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టుకోలేక, ఎంతైనా ఖర్చుతో కూడుకున్నదే కొంచెమైనా పెట్టుకోవాల్సింది. ఎంత గురువుగా మేము ఎన్ని ఛార్జెస్ తక్కువ చేయాలని ట్రై చేసినా ఎంతో కొంత పెట్టుకోవాలి, మన కాస్ట్యూమ్స్ వాటికి వీటికి. సో ఆ అమ్మాయి బంద్ చేసింది. నేను అట్లా కూడా చెప్పాను, వద్దమ్మా అట్లా బంద్ చేయకు, కాకపోతే డబ్బులు ఇవ్వకుండా చెప్తే ఆ విద్యకు విలువ ఉండదేమో అని నా ఉద్దేశం. నీకెంత వీలైతే అంత నాకు ఇవ్వు, అది నేను సేవ్ చేస్తా, ఆ సేవ్ చేసిన అమౌంట్ని మీకు ప్రోగ్రామ్లో యూజ్ చేస్తా అని చెప్పారు. మంచి ఐడియా నేను చెప్పింది, నేను వాడుకుంటాను చెప్పలేదు, వాటిని మీకోసమే యూజ్ చేస్తాను కూడా చెప్పారు. కానీ ఎందుకో మనం కంటిన్యూ చేయలేకపోయింది. మనస్విని కూడా వన్ ఆఫ్ ది. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తను ఇంతమంది ముందు చాలా బాగా మాట్లాడుతుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదంత మాట్లాడుతుందని. కానీ మామూలుగా మాట్లాడుతుంది. ఇంత స్టేజ్ మీద ఇంత పెద్ద వాళ్ళు, ఇంత పేరెంట్స్ పిల్లలు అందరూ ముందు మాట్లాడతాం ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకి నేను గురువుగా
చెప్పుకోవడం బదులు మీకు అర్థమై ఉంటుంది, అది హ్యాపీ నాకైతే. సో నువ్వు కంటిన్యూ చేసినా చేయకపోయినా కానీ నువ్వు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ నా క్లాస్లో అనేది చెప్పుకోగలను. అండ్ ఇంకొక విషయం, నా పర్సనల్గా నేను చెప్పను ఇన్స్టిట్యూట్, ఆ విషయాన్ని నేను చెప్పదనుకుంటున్నా. విద్యారణ్య మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ అనేది ఒక కాలేజ్ ఉంది, అది ఆర్ట్స్ కోసమే. మృదంగం నేర్పిస్తారు, మ్యూజిక్, డాన్స్, వైలిన్ అన్నీ నేర్పిస్తారు. సో దాంట్లో మీరు పిల్లల్ని జాయిన్ చేయండి. మీరు నెలకు కట్టాల్సిన అవసరం లేదు, సంవత్సరానికి ఒకటేసారి ఫీజు కడితే చాలు. రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ క్లాసెస్ లాగా వీక్లీ 3 క్లాసెస్ 2 క్లాసెస్ అట్లా ఏమి ఉండదు. సో మీరేం భయపడకుండా అక్కడ జాయిన్ చేయండి. అక్కడ చెప్పేది నేనే కాబట్టి నా ఇన్సూరెన్స్తో నేను చెప్తున్నాను. కరెక్ట్గా టీచింగ్ లెవెల్స్ ఉంటాయి, థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఇంకో విషయం, నేను ఓన్లీ క్లాసెస్ చెప్పినట్టు చెప్పేసాను అయిపోయింది అన్నట్టు ఏం చెప్పను. మోరల్ వాల్యూస్తోనే చెప్తాను. తను నేను అంటే ఇష్టమని ఎందుకు చెప్పిందంటే అందుకే. తను ఫీల్ అయ్యి ఏదైనా బాధపడ్డా, ఏదైనా నాతో వచ్చి అక్క నేను తన మొహం చూస్తేనే నాకు అర్థమైపోయింది తను ఏదో బాధలో ఉంది, ఏదో ఏడుస్తోంది. మెల్లిగా చెప్పేదాన్ని, ఇట్లా కాదు పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి, నువ్వు కూడా పెద్దదాన్ని అవుతున్నావు కదా, అట్లా మాట్లాడదు ఇట్లా మాట్లాడద్దని నేను తనకి మోటివేట్ చేస్తూనే ఉంటాను నాకు టైం దొరికినప్పుడు. సో అందువల్ల తనకి నేను నచ్చినట్టున్నా అంతే. అండ్ ముగించేస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా ఎంత వీలైతే అంత నేను ఇన్స్టిట్యూట్కి చేయగలిగితే అంత చేయగలుగుతా. విష్ణు గారు మీరేమన్నా నా నుంచి ఏమన్నా చేయగలిగేది ఏమన్నా ఉంటే మీరు నాకు చెప్పండి, తప్పకుండా నేను చేస్తాను. అదైతే అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను. మీ అందరూ తప్పకుండా మీరు అన్నట్టు మీకు యోగా నేర్పిస్తే మీరు నాకు కాదు కానీ పిల్లలకి డ్యాన్స్ నేర్పించగలిగి ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు ఉంటే తప్పకుండా చూద్దాం. ఒకప్పుడు డబ్బులకు బదులు వస్తువులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఇప్పుడు కళల్ని ఇచ్చిపుచ్చుకుందాం. చాలా హ్యాపీగా ఉంది. చైతన్య గారు వారు కళల లోపల అంతటి చిన్న వయసు లోపలనే అంతటి స్థాయిని చేరుకోవడం లోపల వారి యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. వారి తండ్రి కూడా ఈరోజు కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి లేచి నిలబడి ఈరోజు కార్యక్రమం ప్రేక్షకులకి అభివాదం చేయవలసింది. వారి యొక్క ప్రోత్సాహం వల్ల వారు నేర్చుకోగలిగినారని అంతటి స్థాయికి ఎదిగారని ఆశిస్తున్నాను. అలాగే స్వరూపరాన్ని వేయడం కూడా నేను చూసిన వాళ్ళ లోపల కళా పోషకులు అని అంటారు కదా, ఆ మాటకి సరైన అర్థంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతో మంది కళాకారులని ఎంకరేజ్ చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి నేను పర్సనల్ గా అటెండ్ అయినాను. కాబట్టి వారి చేతుల మీదుగా కుమార్ చైతన్య గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. వారి తండ్రి గారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు క్లాప్స్ కొడుతూనే ఉండాలి. మన కోసం వచ్చిన అతిథులకి మీరు ఇవ్వగలిగేటువంటి కొడుతూనే ఉండాలి. ఏ